హాయ్ హలో ఇదిగోండి ఏం స్టవ్ మారిపోయింది అనుకుంటున్నారా? అవునండి, స్టవ్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చి స్టవ్ మార్చాను అది. ఇదిగోండి, అబ్బా ఎంత మంచి వాసన వచ్చేస్తుందో. చేపల కూర రెడీగా ఉంది. ఇంకా 5 minutes అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట మన ఫిష్ కర్రీ. ఇదండి, ఇంకో 5 minutesలో అయితే అయిపోతుంది. కూర చిక్కబడిందో లేదో మనం చూసుకున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇంకొంచెం చిక్కబడాలి, కానీ మనం కట్టేసిన కాసేపటికైతే కూర చిక్కబడిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, చేపల పులుసు రెడీ. సంగటి తినే వాళ్ళకైతే మాత్రం కాంబినేషన్ అద్దరిపోతుంది. నేను కూడా తింటాను, బట్ కానీ చేయలేను ఇప్పుడు సంగటి. కాబట్టి ఇదిగోండి, నేనైతే ఇలా ఫిష్ కర్రీ చేసుకొని రైస్ అయితే వండుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి, ఫినిష్ టచింగ్ ఇచ్చేసాను. ఓకేనా, అయిపోయింది మన ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ అయితే రెడీ. ఇదిగోండి, ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడు 12:30 అవుతుందా అని అయితే చూస్తాను, అప్పుడు లంచ్ చేసేస్తాను. ఇదిగోండి, ఏంటి అనుకుంటున్నారేమో, ఇది చేప సొన అన్నమాట. ఇదిగోండి, ఈ సొన్ని మా సిస్టర్కి అయితే చాలా ఇష్టం తెలుసా, ఈ సొన. సో నేనైతే ఇప్పుడు ఈ సొన్ని చేస్తానన్నమాట. ఎగ్ ఉక్కిలాగా వేసి చేస్తాను. ఇది కూడా ఒక కర్రీ కింద అయిపోతుంది. రసం పెడితే ఇవాళ మన మధ్యాహ్నం డ్యూటీ కంప్లీట్ అయినట్టే.